శనివారం నాడు కాకినాడలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు పేరు మాట మంతి అన్నారు, కానీ నిజానికి అది మాట మంట అంటే చాలా సమంజసంగా ఉంటుంది. ఆగ్రహంగా మాట్లాడవచ్చు, ప్రత్యర్థులను విమర్శించవచ్చు, తప్పు చేసిన వాళ్ళని హెచ్చరించవచ్చు. ఇవన్నీ అధికారంలో ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ దానికోసమే ఎంచుకున్న మార్గం, ఆయన మాట్లాడిన తీరు ఒక అసహనం తాండవిస్తుంది. దాంట్లో ఒక విధమైనటువంటి ఉక్రోషము, ఆక్రోషము కూడా కనిపిస్తున్నాయి. ఎవరు కారణము, ఎందుకు, పరిస్థితుల ఏంటి అవి మనం చెప్పలేం. కానీ ఆయన ఏ ఒక్కరిని కూడా జీర్ణం చేసుకోలేకుండా ఉన్నారనేది అర్థమవుతుంది. సరే, ప్రత్యర్థులను చెప్పడము చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి వైసీపీ మీద కేంద్రీకరించారు. వైసీపీ ఉన్నప్పుడు ఇలా చేశారు, మళ్ళీ వస్తే చేస్తామని వాళ్ళు బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ వచ్చినా సరే చేయనీయను, నేను గెలుస్తానో ఓడిపోతానో నాకేం తెలియదు, కానీ నేను వీటి కోసం నిలబడతాను. సో వైసీపీ వర్సెస్ జనసేన, లేదా జగన్ వర్సెస్ పవన్, ఇది అలవాటైంది, ఎప్పటి నుంచో ఉంటుంది. కాబట్టి వైసీపీని అనవచ్చు. కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు వైసీపీ గూండాలు ఏముంది, వేరే పార్టీల్లోనో లేకపోతే ఏ పార్టీకి చెందని గూండాలను ఏమి చేయరా? లేదా గూండాలందరూ ఒకటే పార్టీలో ఉంటారా? వైసీపీ మీద విమర్శ ఉండొచ్చు, వాళ్ళలో చాలామంది తప్పులు చేశారు అనే సమాచారం ఉంటే ఉప ముఖ్యమంత్రిగా చర్యలు తీసుకోవచ్చు కదా. మాట మంతి అనేది పౌరులతో మాట్లాడడానికి అక్కడ ఏర్పాటు చేసి దాన్ని అచ్చంగా వైసీపీ వర్సెస్ కూటమి అన్న పద్ధతిలో మాట్లాడడం వల్ల ప్రజలకు కలిగే ఉపయోగం ఏంటి? ఇంకా నేను ఒక విషయం చెప్పాలి. 2014-19 మధ్య తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎంపీ ఒక ఆయన, అప్పుడు ఆయన చాలా ముఖ్యమైన బాధ్యతలు కూడా ఉన్నారు ఆ పార్టీలో, నన్ను అడిగారు మేమేం చేస్తే బాగా ఉంటుంది అది ఇదని. నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను. మీరు చాలాసార్లు తెలుగుదేశాన్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబు దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నారు. ప్రజలు చాలామంది ఉన్నారండి రాష్ట్రంలో, ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇతరులకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడండి, వాటి మీద కూడా స్పందించండి. ఎంతసేపు మీరు చంద్రబాబుని ఎదుర్కోవడం, చంద్రబాబుని హెచ్చరించడమే అంటే ఎట్లా అని చెప్పి ఆయనతో ఒక మాట చెప్పాను. నిజంగా ఆయన తర్వాత వాళ్ళు కొంచెం కొన్ని రకాల విషయాలు యాడ్ చేసుకున్నారు, ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఆయన కొంచెం అనుభవం వల్ల కావచ్చు, ఆయన చూసిన దాని వల్ల, తిన్న దెబ్బల వల్ల కావచ్చు, ఒక మాట అన్నా మళ్ళీ దాన్ని వెంటనే ఏదో బ్యాలెన్స్ చేసుకోవడానికి కొన్నిసార్లు తంటాలు పడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో, అదే అధికారిక సమావేశం, అక్కడ అధికారిక ముద్ర కూడా పెట్టారు. ప్రధానమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మలు పెట్టారు. ఎస్పీ, అయితే కలెక్టర్ కూడా ఉన్నట్టున్నారు. అక్కడ వేదిక మీద పోలీస్ ఉన్నతాధికారితో సహా ఉన్నారు. అటువంటి సభలో ఎలా మాట్లాడాలి? ఒకసారో 2 సార్లు ప్రత్యర్థుల గురించి లేదా ప్రత్యర్థి పార్టీ గురించి మాట్లాడచ్చు, వైసీపీని విమర్శించవచ్చు. లేకపోతే అంతకుముందు కాలంలో వాళ్ళ అక్కన ఏడిపిస్తున్నందుకు వద్దని అడ్డుపోయిన పిల్లవాడిని చంపేయటం, లేకపోతే అనంతబాబు ఎమ్మెల్సీ బాడీ ఇంటికి పంపించారు, ఇట్లాంటివి ఉన్నాయి. వాటిని అందరికీ తెలిసినవి, అందరూ అన్నవి, వాటి గురించి మాట్లాడచ్చు. కానీ మిగిలినవన్నీ కలిపేస్తే ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా సమస్య మళ్ళీ ఇప్పుడు లేవనెత్తాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అంటే ఆ వివాదాలు ఇంకెక్కడో ముగించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండదా? మూడవది, నన్ను కులాన్ని పరిమితం చేయదని ఎవరు చేస్తారు? వైసీపీ వాళ్ళు మిమ్మల్ని చేస్తారా? తెలుగుదేశం వాళ్ళు మిమ్మల్ని చేస్తారా? అంటే మీరు చేస్తున్న హెచ్చరిక ఎవరికి? ఆ పార్టీ, ఆ కులం వాళ్ళకా? పదే నన్ను కులాన్ని పరిమితం చేయకండి ఎవరో చేసినట్టు. అసలు ఏ నాయకుడైనా, ఏ పార్టీ అయినా తమను కులానికి పరిమితం చేయమని కోరుకుంటారా? మరి ముఖ్యంగా దక్షిణాదిన కొన్ని రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు ఉండవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితులు లేవే. మీకొక్కరికే ఎందుకు వస్తుందో సమస్య, ఎవరికి రానిది? అంటే అలాంటి ఒక అభిప్రాయము లేదా అటువంటి ఒక ప్రణాళిక గతంలో మీరు అనుసరించి ఉన్నారా? చాలా కీలకమైన ప్రశ్నలు. అధికార హోదాలో మీరు మాట్లాడుతున్నప్పుడు సాయి కృష్ణే ఉన్నాడు ఉదాహరణకు,
లాకప్ డెత్ అని స్పష్టమైపోయిన తర్వాత సీఐని సస్పెండ్ చేసిన తర్వాత సిట్ కూడా ఏర్పాటు చేసి శ్మశానాల్లో కూడా చేసి మృతదేహాన్ని ఎలా దహనం చేశారు, దాని ఆధారాలు ఏంటని చేస్తుంటే కూడా ఆ అంశాన్ని తగ్గించి నేర చరిత్రను విచారించడానికి కోర్టులు ఉన్నాయి, లేదా పోలీసులు కోర్టులకు తీర్చిపోతారు, తాము కొంతవరకు చర్యలు తీసుకుంటే తీసుకుంటారు. కాబట్టి ఆ కారణం వల్ల ఆ విషయం తప్పై కాకుండా పోతుందా? రెండోది, ఇది కేవలం వైసీపీకి లేదా ఒక కులానికి లేదా మీకు మాత్రమే సంబంధించిన అంశం ఎలా అయింది? మీరు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడారు, ఆ తర్వాత అతన్ని సస్పెండ్ చేశారు సీఐని. మరి మీరు బహిరంగంగా ఏం చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నారా? పోనీ పారదర్శకంగా ఏం జరిగిందో మీ పార్టీ వాళ్ళు కొంతమంది ఖండిస్తూ కొన్ని ప్రకటనలు చేశారు. ఆ బొమ్మలు మార్ఫింగ్ అన్నారు. ఆ ప్రకటన చేయండి అధికారికంగా, ప్రభుత్వాన్ని చేయమనండి. ప్రభుత్వం ద్వారా చెప్పాల్సింది చెప్పకుండా ప్రభుత్వం కొంత ఆలస్యానికి అలసత్వానికి ఆస్కారం ఇచ్చి కావాలనేది పెంచి పెరిగేయడానికి కారణమైంది అనే అభిప్రాయం బలపన ఈ దశలో మీరు వచ్చి ఆవేశపడిపోయి పదే ఎన్నిసార్లు చెప్తున్నారు? మీ అందరికి ఎవరి బాధ్యతలు, ఎవరి రాజకీయాలు, ఎవరి వ్యూహాలు వాళ్ళకుంటే మీకుంటాయి. మీరు వీటి అన్నిటికీ అతీతమైనట్టు మిగతా వాళ్ళందరూ ఏదో మిమ్మల్ని ఇరికిస్తున్నట్టు ఎవరిని ఇరికిస్తారు? అనేక సందర్భాల్లో మీరు ఆ సమతుల్యత, సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారు. నిన్న మరి అది స్పష్టంగా కనిపించింది. వేదిక మీద ఉన్న వాళ్ళతో సహా సభలో వచ్చిన స్పందన కూడా మీకు చాలా పరిమితంగా ఉందని మీరు ఒప్పుకోవాల్సి ఉంటుంది. మీ ఇష్టం అనుకోండి. అది రాజమండ్రి సభలో మాట్లాడిన రోజు నుంచి తర్వాత హైదరాబాదు, ఢిల్లీ, మళ్ళీ ఇంకా అక్కడ అమరావతి, ఇప్పుడు ఇక్కడ, నిన్న కాకినాడ, ప్రతి చోట మీరు ఒక విధమైన ఏదో ఒక ఒత్తిడిలో ఉన్నారు, ఏదో ఒక అసహనంలో ఉన్నారు. అసమతుల్యత అంటారు. ఇది నేను అప్పుడే శృతి తప్పింది అని ఇదివరకు కూడా ఒకసారి అన్నాను. నిన్న అసలు పూర్తిగా తప్పింది. ఇంకో 2 కోణాలు కూడా ఉన్నాయి మీరు మాట్లాడిన దాంట్లో. వైసీపీ మీద విమర్శ అంటే మీరు ఎలాగో తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు సుగాలి ప్రీతి 2019 ఎన్నికలప్పుడు మీరు సుగాలి ప్రీతి గురించి మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు నేను వీడియో చేశాను. తర్వాత జగన్ వచ్చారు, ఆయన కలుసుకున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేశారని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఆమె న్యాయం జరగలేదంటున్నారు. వాళ్ళ తల్లిగారు సాక్ష్యాధారాలను మాయం చేశారు అని మీరు అంటున్నారు. అదే నిజమైతే మీరు అది ప్రకటించి ఉండాలి కదా. 2 ఏళ్ళు అయిన తర్వాత కాదు కదా, ఈ కారణం వల్ల నేను చేయలేకపోతున్నాను అని మీరు చెప్పు ఉండాలి కదా. అప్పుడు అలా చెప్పలేదే. సాయి కృష్ణ విషయంలో కూడా అలా చెప్పలేదే. ఇంకో 3-4 కేసులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. వీటి మీద ప్రభుత్వమే, పోలీస్ శాఖనే చర్యలు తీసుకుంటూ ఉంది. మరి అటువంటి అప్పుడు మీరు కేవలం ప్రతిపక్షాన్ని, అందులో ప్రధానమైన లేదా గత పాలక పక్షాన్ని విమర్శించండి. మీరు పోరాడేది వాళ్ళ మీద కదా, దాంట్లో ఏం పొరపాట్లేదు. కానీ దాన్నే తీసుకొని మిగిలిన అంశాలన్నీ ఏమీ లేనట్టు, తర్వాత కులం అని ఇలా పదే ఒక కులాన్ని గురించి ప్రస్తావించడం ద్వారా వాళ్ళకి మనస్తాపం కలుగుతుందనే విషయం మీకు దృష్టిలో ఉండదా? అలాగే ఇంకొన్ని రకాల స్వార్థపర శక్తులు దాన్ని దుర్వినియోగం చేసి పక్కదోవ పట్టించే అవకాశం ఉందని కూడా గమనంలో ఉంచుకోవద్దా? కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు అన్నది అది ఎంత పెద్ద సమస్యగా మార్చారు. అప్పుడు దాంట్లో ఒకవైపే తప్పులు జరిగాయి, ఇంకోవైపు అసలు పొరపాట్లే లేవని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరే. ఎవరైనా సరే, నేను పవన్ కళ్యాణ్ అంటలేదు. సో లేదు నేనే కరెక్ట్ అనుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఎవరికి అధికారం లేదండి. ఒకవేళ మీరు కరెక్ట్ అయినప్పటికీ మీ మీద విమర్శలు ఉంటాయి. మీరు చేసేది కరెక్ట్ అని ఇతరులకు కూడా అనిపించాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి, సిటిజన్స్ గ్రూపులు పెట్టుకోండి అన్నారు. ఇవి ప్యారలల్లా సమాంతర వ్యవస్థలుగా ఇవి పెరుగుతాయా? ఇవి పెరిగితే పోలీస్ శాఖ బాధ్యత ఏంటి? రాజకీయంగా ఉండే పాత్రలు ఏంటి? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. కాబట్టి నిన్న మాట్లాడిన దాంట్లో మాత్రం అందరితో ముఖాముఖి అన్నప్పుడు అందరి అభిప్రాయాలు మీరు జనవాణి అని పెట్టేవాళ్ళు. మన తెలంగాణ ఆఫీస్లో కూడా పెట్టమని చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది విని ఆయా సమస్యలకు స్పందించాలి. కానీ జన్జీ అంటున్నారు మధ్యలో. అదేదో వ్యూహాత్మకంగా అన్నట్టుగా ఉంది, కానీ మాట్లాడిన వాటిలో ఎక్కడా ప్రసక్తి, ఆ విధమైన కోణం లేదు. ఇంత అసహనం
కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు శోభ చేకూర్చదు. అలాగే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళకి కూడా అది భరోసా ఇవ్వదు. మూడవది విమర్శలు ఉంటాయి. వైఫల్యాలు ప్రభుత్వం పక్షాన ఉండొచ్చు, కానీ విమర్శలు ఎవరు చేయకూడదు అంటే ఎలా చేస్తారు? తప్పకుండా చేస్తారు. ఇక ముందు కూడా చేస్తారు. ఈ సాయి కృష్ణ కేసులోనే చేస్తారు. సాయి కృష్ణ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని కోర్టులో కేసులు ఉన్నాయి, ఆయనకు బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాడు. కోర్టులో వేసి శిక్షేస్తాయి, దాన్ని పోలీసులు స్టేషన్లలో అమలు చేస్తారా? మరి అతని కులము సిఐ కులం ఒకటే అని రాసిన వాళ్ళు ఎవరు? ఆ సమయంలో వద్దని ఎప్పుడైనా మీరు చెప్పిన వాళ్ళు వినలేదా? అంటే మీరు చెప్తారని కాదు, ప్రభుత్వం మీరు అంటే చెప్పాలి కదా. దాన్ని పెంచి చాలా వరకు ఎందుకు తీసిపోయారు? మే 9 నుంచి దాదాపు జూన్ 19 వరకు ఈ సమస్య కొనసాగడానికి ప్రభుత్వ బాధ్యత లేదా? ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం లేదా? గత ప్రభుత్వంలో జరిగిన తప్పులనే మనం ఇంకా చెప్తున్నాం. చెప్పవచ్చు, తప్పకుండా చెప్పవచ్చు, విమర్శించవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు? నేను ఆన్లైన్ చెప్తున్నాను, అధికార వేదిక మీద చెప్తున్నాను. మీరు అధికార వేదిక మీద ఒక పార్టీ పేరు మాత్రమే తీసి చెప్తున్నాను అంటే దానికి సాహసం ఏముంది? ప్రత్యర్థినే కదా మీరు అంటున్నారు. మీ ప్రభుత్వాన్ని గురించి చెప్పడానికి కదా సమస్య. ప్రభుత్వాన్ని గురించి, జనసేనని గురించి కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటి మీద నేను ఇంకోటి మాట్లాడతాను. ఎందుకంటే మీరంటే వ్యక్తిగతంగా కాదు, ఒక ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన హోదాలో ఉన్నారు కాబట్టి స్పందించాల్సి వస్తుంది. అంతకంతకు నేను మొన్న ఉదాహరణకు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత మాట్లాడితే నేను చాలా బలంగా డోంట్ రబ్ ఫర్ రాంగ్ రీజన్స్, పొరపాటు కారణాల కోసం విమర్శించకండి రాంగ్ రీజన్స్ అని నేను అన్నాను. కానీ ఇక్కడేమి పూర్తిగా మీ చర్చ కూడా మీరు ఈరోజు నిన్న చేసిన వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇవి చాలా ఈ ధోరణి సవరించుకోవడం, విరమించుకోవడం చాలా మంచిది. ఎంత ధాటిగా పనిచేయండి, సూటిగా మాట్లాడండి, ప్రజల్లోకి దూసుకెళ్ళండి. మీకు నచ్చిన సనాతన ధర్మము, మోదీ గారి నాయకత్వము, బాబు గారి సమర్థత, వాటినే మీరు అనుసరించండి. అది మీ ఇష్టం, మీ రాజకీయం, మీరు సాధించుకున్నది. కానీ అధికార హోదా, రాజ్యాంగబద్ధమైన సభలు, పదవులు వీటికి వచ్చినప్పుడు ముఖ్యంగా అధికారులను అక్కడ పెట్టుకొని ఇవన్నీ చెప్తే రేపొద్దున అధికారులతో ఇతర పార్టీల వాళ్ళు ఏం చెప్పాలి అప్పుడు? ఒకసారి కాదు కదా, ఒక డజన్ సార్లు మీరు ప్రస్తావనలు చేసి ఉంటారు. అలాంటప్పుడు రాజకీయ సభ పెట్టుకోవచ్చు కదా, పార్టీ సభ పెట్టుకోవచ్చు కదా సమావేశంగా. కాబట్టి సభలో కూడా పెద్దగా ప్రతిస్పందన రాలేదు. కొన్నిసార్లు చేశారు, వీరాభిమానులు ఉంటారు. కానీ ఒకసారి పవన్ కళ్యాణ్ సభల్లో మామూలుగా ఉండే స్పందనకు దీనికి తేడా చూడండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఎంతసేపు మీరు ప్రజావాణి, ప్రజల మాట వినడం కోసమని సభ పెట్టి మీరు చెప్పేది వినండి అన్నదే మీ ధోరణిగా ఉంది. ప్రజలు, మీడియా, విమర్శకులు, రాజకీయ పక్షాలు చెప్పేది వినిపించుకోవడం అన్నది మీ గమనంలో, దృష్టిలోనే లేనట్టుగా ఉంది. ఇక మీరు మాట్లాడిన అంటే ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో 2 నాకు చాలా ఇబ్బందికరమైన, నాకు కాదు, రాజకీయంగా, ప్రజల పరంగా, రాజకీయ పరంగా ఇబ్బందికరమైన అంశాలు కనపడ్డాయి. అవి నేను విడిగా చెప్తాను.